అందరికీ నమస్కారం. ఈరోజు మార్కండేయుని యొక్క అచంచల దైవభక్తి దాని గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు మార్కండేయ స్టోరీ గురించి మీకు తెలిసి ఉంటుంది. నేను చిన్నగా చెప్తా. భక్తుల యొక్క అభిష్టాలు మంచివైతే భగవంతుడు వాడిని తప్పకుండా నెరవేరుస్తాడు. తెలిసింది కదా, మన యొక్క అభిష్టాలు అంటే కోరికలు, మన కోరికలు మంచివైతే ఆటోమేటిక్గా భగవంతుడు మన యొక్క కోరికలను నెరవేరుస్తాడు. ఈశ్వర తత్వాన్ని నమ్ముకున్న వ్యక్తులకు ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు కాపాడుతాడు, మేలు కూడా చేస్తాడు. అలా ఈశ్వరుడు మార్కండేయునికి 16 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తాడు. కానీ ఈ విషయం మార్కండేయునికి తెలియదు. ఒకనాడు ఇంట్లో మార్కండేయుని తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటారు. మార్కండేయుడు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి కారణం అడగగా, నాయన, మా దురదృష్టము ఏమని చెప్పాలి? ఈనాటితో నీ ఆయువు తీరిపోతుంది. వారి ద్వారా తన జన్మరహస్యాన్ని తెలుసుకున్న మార్కండేయుడు, అరే 16 సంవత్సరాలు నేను వ్యర్థం చేశానే, ఇక ఒక్క క్షణం కూడా వ్యర్థం చేయను అని చెప్పి వెంటనే శివాలయానికి వెళ్ళాడు. శివాలయానికి వెళ్ళిన మార్కండేయుడు వెంటనే గట్టిగా శివలింగాన్ని కౌగులించుకున్నాడు. అతని కాలం తీరిపోయింది. వెంటనే యముడు వచ్చాడు. ఇతనికి పాశం ఎట్లా వేసేది అని ఆలోచించాడు. మార్కండేయుని శిరస్సు చేత వేయటానికి వీల్లేదు. కానీ గడువు తీరేలోపు ప్రాణం తీసుకుపోవాల్సిందే. ఇక గత్యంతరం లేక యముడు పాశం విసిరేసిండు. అది ఈశ్వరుని కూడా తగిలింది. తక్షణమే ఈశ్వరుడు ప్రత్యక్షమై, యమ, నువ్వు నాకు పాశం వేసే స్థాయికి వచ్చావా అని కోపగించి అతన్ని వెంటనే భస్మం చేశాడు. మార్కండేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు. మార్కండేయుడు అచంచలమైన విశ్వాసంతో, దృఢ దీక్షతో ఈశ్వరుని యొక్క ప్రార్థనల్లో నిమగ్నమైపోవడం చేతనే ఈశ్వర అనుగ్రహ పాత్రుడైనాడు. యద్భావం తద్భవతి. ఎట్టి తిండియో అట్టి త్రేపు, అంటే ఎట్టి పూజయో అట్టి ఫలితము. ఈ సత్యాన్ని గుర్తించి మనము మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నా హృదయము ఈశ్వరుడే, నా మనసు విష్ణువే, నా వాక్కు బ్రహ్మయే అని పూర్తిగా విశ్వసించి వాటిని సద్వినియోగపరుచుకుంటే మీకు కంపల్సరిగా సద్గతి కలుగుతుంది. మీరు తప్పక దైవంలో లీనమవుతారు. కనుక మంచి మాటలతో, మంచి మనసుతో, మంచి హృదయంతో కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి అన్నిటికీ మనం ప్రేమనే ఆధారంగా తీసుకోవాలి. ఎలా ఉందని ఈరోజు స్టోరీ? మార్కండేయుని యొక్క అచంచల దైవభక్తి అంటే మనం ఏదైనా దేవునికి లీనమైపోవాలి. దేవుని యొక్క భక్తులు లీనమైతే ఆ భగవంతుడు పరమాత్మ మనకి ఆటోమేటిక్గా మనకి చేసే మంచి చేస్తూనే ఉంటాడు. గిట్ట మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.